హాయ్ అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ టమాటా పప్పు. ఈ పప్పుని ఇలా కనుక చేశారంటే చపాతీలోకైనా అలాగే రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఈ టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్లో ఇలా 1 కప్పు వరకు కందిపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు టమాటాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇలా పప్పు నానిన తర్వాత 1/2 కిలో వరకు టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒకసారి కడిగేసుకొని ఇలా పప్పులో వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని 1 కప్పు వరకు వాటర్ కూడా వేస్తున్నాను. ఇలా 3 కప్పులు మొత్తం వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే పప్పు అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ గెరటితో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పు అంతా మెదిగిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మినపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత చిన్నుల్లిపాయ ఇలా 4-5 రెమ్మలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ చిన్నుల్లిపాయలు అనేవి పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవచ్చు. చివరగా ఇలా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనము ముందుగా ఎనిపెట్టుకున్న ఈ పప్పు అనేది తాలింపులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పప్పు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిస్తే పప్పు అనేది చాలా బాగుంటుంది. మనము 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ వేసాం కాబట్టి కరెక్ట్గా పప్పు అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా అంతా 2 నిమిషాలు మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పప్పు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకైనా అలాగే రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ఇంట్లో టమాటా పప్పు ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.